నేను మీ డాక్టర్ కె రవితేజ, ట్రస్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో న్యూరాలజిస్ట్గా చేస్తున్నాను. జూలై 22ని వరల్డ్ బ్రెయిన్ డే కింద వరల్డ్ అంతా జరుపుకుంటున్నారు. ఎందుకంటే బ్రెయిన్ హెల్త్ని ఒక అవేర్నెస్ కింద ప్రమోట్ చేయడానికి వరల్డ్ బ్రెయిన్ డే ఒక ప్రోగ్రామ్ లాగా చేస్తున్నారు. సాధారణంగా ప్రతి ముగ్గురులో ఒకళ్ళకి బ్రెయిన్ ప్రాబ్లం ఏదో రకంగా సోకుతుంది. దానిలో మరీ ఎక్కువగా 90% మంది మన భారతదేశం లాంటి దేశాల్లో ఎక్కువగా ఉంటున్నారు. సో దాన్ని అధిగమించడానికి బ్రెయిన్ హెల్త్ ఫర్ ఆల్ ఏజెస్ అనే ఒక థీమ్ ద్వారా ఈ వరల్డ్ బ్రెయిన్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి పూనుకున్నారు. దానిలో భాగంగా బ్రెయిన్ హెల్త్ మనం కాపాడుకోవడం చాలా ముఖ్యం. చిన్నప్పటి నుంచి పుట్టిన మొదలుకొని చనిపోయే వరకు బ్రెయిన్ హెల్త్ని ప్రిజర్వ్ చేసుకోవాలి అనే ఒక దృక్పథంతో ఈ యొక్క వరల్డ్ బ్రెయిన్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మరి ముఖ్యంగా బ్రెయిన్ హెల్త్ని ప్రివెంట్ చేసుకోవాలి అనుకుంటే మనం చాలా ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ తీసుకోవాలి. మరి ముఖ్యంగా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం, బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ తీసుకోవడం, కావలసినంత స్లీప్ మెయింటైన్ చేయడం, స్ట్రెస్ తగ్గించుకోవడం, అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ సోషల్ కనెక్షన్స్ హెల్తీగా మెయింటైన్ చేస్తే మన బ్రెయిన్ హెల్త్ చాలా ప్రిజర్వ్ అవుతుంది. అంతేకాకుండా ఎప్పుడైనా ఎల్డర్లీలో ఎప్పుడైనా బ్రెయిన్ ప్రాబ్లం వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ పక్షవాతం కానీ, షీజర్స్ కానీ, న్యూరోపతి కానీ ఏదైనా వచ్చినప్పుడు దగ్గరలో అందుబాటులో ఉన్న న్యూరాలజిస్ట్ని కలిసి తద్వారా వాళ్ళకి కావలసిన ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల మన బ్రెయిన్ హెల్త్ను ప్రిజర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.